ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనందరి గురువుగారైన భీమనేని వంశీకిరణ్ గారికి, మనల్ని ప్రతిక్షణం వెనకుండి నడిపిస్తున్న మన గురువుగారైన హైమా మేడంకి నా పాద నమస్కారాలు. అలాగే జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మమిత్రుడికి ఆత్మ ప్రణామాలు. వాయిస్ ఓకేనా మీనా? ఓకే, వినిపిస్తుంది. ఓకే. ఓకే మాస్టర్స్, ఇవాళ మనం ఆహ్, కర్మ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. కర్మ మనకి ఎలా బంధమవుతుంది? మనం కర్మ బంధంలో ఎప్పుడు మనకి కర్మలనేవి బంధం కాదు. అలాగే కర్మ ఫలాలు ఎలా మనకి వస్తాయి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే తాను చేసిన కర్మ పుణ్యం కానీ, పాపం కానీ కోటి కల్పాలకైనా సరే నశించేది కాదు. అంటే మనం కర్మ అంటే ఏంటి? ఒక పనిని చేయడం. ఒక పని చేయడం వల్ల వచ్చే ఫలితం అనేది కోటి కల్పాలకైనా సరే మనల్ని మనకి రాకుండా పోదు అంట. ఖచ్చితంగా దాన్ని అనుభవించే తీరాల్సింది. దాని నుంచి తప్పించుకోవడం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే నేను ఈ టాపిక్‌ని ఆహ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించిన 'కర్మజన్మ' అనే బుక్ నుంచి తీసుకుంటున్నాను. అయితే కోటి కల్పాలైనా సరే మన నుంచి మనం దాని నుంచి తప్పించుకోలేమంటున్నారు. అంటే మామూలుగా మనకు తెలుసు గదా! ఒక కల్పం అంటే ఎన్ని రోజులు అనంటే నార్మల్‌గా ఏంటి 4 యుగాలనేవి 4 ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అలాంటి 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారనమాట. అలాంటి 71 మహాయుగాలను కలిపి ఒక మన్వంతరం అంటారు. అంటే 4 యుగాలు, అలాంటి 71 యుగాలు, అలాంటిది కలిపి ఒక మన్వంతరం అంటారు. అలాంటి 14 మన్వంతరాలను కలిపి ఒక కల్పము అంటారంట. అంటే బ్రహ్మదేవుడికి ఒక కల్పం అయితే ఒక రోజుతో సమానం. అంటే ఆలోచించండి మాస్టర్స్ ఎన్ని రోజులుంటాయో. మరి అలాంటి కోటి కల్పాలైనా సరే, మనం జేసిన కర్మ ఫలితం అనేది మనల్ని తప్పకుండా ఆహ్, వస్తుందంట మనకి. అంటే మనం నిన్న జేసింది ఇవాళ మర్చిపోతాం. కానీ కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అంటారు గదా! అది ఎంత ఎక్కువో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. కోటి కల్పాలైనా సరే మనం జేసింది యూనివర్స్‌లో రికార్డ్ అయిపోయి ఉంటదనమాట. ఏ చిన్న పని అయినా, ఏ చిన్న ఆలోచనైనా మనం చేసింది ఎంత చిన్న పనైనా సరే అది తప్పకుండా రిజిస్టర్ అవుతుందనమాట. కాబట్టి కోటి కల్పాలైనా సరే మనం చేసిన కర్మలని అనుభవించి తీరాల్సిందే. దాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని జెప్తున్నారు. మరి కర్మలనేవి ఎప్పుడు మనకు బంధమవుతాయి? అంటే మనం అంటే ప్రతిఫలం ఆశించి చేసే ఏ పనైనా గూడా మనని కర్మలో బంధిస్తుందనమాట. అంటే మనం ఏదైనా ఒక పని చేశామనుకోండి, దాని నుంచి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్లనే మనము కర్మలలో చిక్కుకుంటాము. అప్పుడే అది మనకి బంధమవుతుంది అని జెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏమీ ఆశించకుండా చేస్తామో అప్పుడది మనకి కర్మ కాదు అని చెప్తున్నారనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి. ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ వచ్చిన వారికి గోల్డ్ మెడలో, తర్వాత బ్రాస్ మెడలో, తర్వాత అట్లా ఇస్తారు గదా! ఫస్ట్, సెకండ్, థర్డ్‌కి. ఎప్పుడైతే అలాంటివి లేవనుకోండి, అలాంటివి లేనప్పుడు ఎవరైనా ఉత్సాహం చూపిస్తారా? ఎవ్వరు గూడా అసలు పార్టిసిపేట్ చేయడానికి గూడా ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడ్డా గూడా దానికి తగిన ఆహ్, ఏంటి ప్రాక్టీస్ గాని అట్లా ఏమి చేయకుండా ఏదో వెళ్లి ఆడేసొచ్చామన్నట్టుగా ఆడతారనమాట. అంటే మనిషి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఉండడం అనేది జరగదు. అది సహజం. అదుంటేనే మనం ఏదైనా చేయడానికి ఉత్సుకత చూపిస్తాము. కానీ ఆ ప్రతిఫలాపేక్షే మనకి క బంధంగా మారుతుందనేది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అయితే ఈ కర్మ బంధానికి అసలు కారణం తను కేవలం శరీరం తప్ప దాన్ని ఆవరించుకున్న ఆత్మ అన్న ఎరుక లేకుండా తన శరీరంతో తదాత్మ్యం చెంది చేసే పనులన్నీ కర్మబంధాలకి కారణమవుతాయి. అంటే మనం చేసే ప్రతి పని గూడా మనం ఏమనుకుంటున్నాము? ఈ శరీరమే మనం అనుకుంటున్నాం. ఈ శరీరమే మనం అనుకోని చేస్తున్నాం పనులు కాబట్టే మనము ఈ కర్మబంధాలకి ఆ ఆలోచనే కారణమవుతుంది అని జెప్తున్నారు. దీన్నే పండితులు ఏమని జెప్తారు అంటే అవిద్య లేదా అజ్ఞానం అని చెప్తున్నారనమాట. ఈ అజ్ఞానమే మన కర్మబంధానికి మూలం. అంటే ఏంది ఆ అజ్ఞానం అంటే నేను
ఆహ్, ఆత్మ కాదు శరీరం అని మనం అనుకుంటున్నాం గాబట్టి, ఆ అజ్ఞానమే మనకి కర్మబంధానికి కారణమవుతుంది. దీన్నే ఇంకా గూడా దేహ భ్రాంతి అని, దేహం మీద అభిమానం, దేహాత్మ బుద్ధిగా పెద్దలు చెప్తారనమాట. అయితే మరి కర్మ మనకెప్పుడు బంధం కాకుండా ఉంటుంది అంటే, తను ఈ శరీరం కాదు ఆత్మ. ఆత్మైనా తనకి శరీరం ఉట్టి తొడుగు మాత్రమే అనే నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞాని చేసే ఏ పని అయినా కర్మబంధం కాదు. అంటే మనం ఏం చేస్తున్నా కూడా నేను ఈ శరీరం కాదు. నేను ఒక ఆత్మ పదార్థాన్ని. ఇది ఆ దైవం నా చేత చేయిస్తుంది అని ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం తెచ్చుకొని అనుభవపూర్వకంగా ఆ జ్ఞానం తెచ్చుకొని ఎప్పుడైతే కర్మలను చేస్తామో అప్పుడు అవి మనకి బంధం కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఈ కర్మని చేస్తున్నాననుకుని చేసేవాడు కర్మఫలం అనుభవించక తప్పదు. కానీ ఆత్మవిచారం వల్ల చేసేవాడు తాను కర్తని కాననే నిశ్చయ జ్ఞానం కలిగి చేస్తే వారికి 3 విధాలైన కర్మ నశిస్తుంది. అదే నిజమైన ముక్తి. అదే చెప్తున్నారిక్కడ. అంటే నేను జేస్తున్నానని చేయడం వల్ల ఏమవుతుంది? నేను చేస్తున్నాను అంటే ఈ శరీరం నేను చేస్తున్నాను అనేది అనుకున్నప్పుడు తప్పకుండా మనం దానికి సంబంధించిన ఫలితం అనేది అనుభవించాలి. కానీ ఆత్మ విచారం వల్ల చేసేవాడు అంటే నేను ఈ దేహం కాదు. నేనొక ఆత్మని. ఆ ఆత్మ అయిన నేను ఈ శరీరం ద్వారా చేస్తున్నాను. భగవంతుడు చేయిస్తున్నాడు అన్న జ్ఞానంతో గనక మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఆ కర్మల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అదే నిజమైన ముక్తి అని మనకిక్కడ చెప్తున్నారనమాట. అయితే కర్మ ఎలా బంధమవుతుందో తెలుసుకోవడానికి కొంచెం లోతుగా వెళ్లి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనిషి చేసే ప్రతి కర్మ అతనికి బంధమై, అతను దాని ఫలాన్ని అనుభవించేదాకా వెన్నంటే ఉంటుందని మహాభారతంలో వ్యాసుడు చెప్పడంట మాస్టర్. అలాగే విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడంట. ఏమని అంటే, మనిషి పూర్వజన్మలో చేసిన కర్మ అతడితో పాటు నిద్రిస్తుంది. అతను లేస్తే అతనితో పాటు లేస్తుంది. పరిగెత్తితే పరిగెత్తుతుంది. నడిస్తే నడుస్తుంది. అంటే ప్రతి క్షణం అనేది కర్మ అనేది మనల్ని ఎప్పుడూ అంటిపెట్టుకొనే ఉంటుందంట మాస్టర్. అంటే మనం ఏం జేస్తే అది చేస్తుందనమాట. ఎప్పుడూ మనల్ని, మనల్ని వెన్నంటే మన నీడలాగే ఉంటుందనమాట కర్మ అనేది. మనసు క్షమిస్తే కర్మ చేసినా చేయనట్లే. మానవునికి అంతఃకరణంలో ఎలాంటి నిశ్చయం దృఢమై ఉంటుందో, అలాంటి రూపాన్నే అతడు తను చేసే పనుల్లో పొందుతూ ఉంటాడు. మనసు సంపూర్ణంగా క్షమించడంతో జ్ఞానికి కర్తృత్వ భావం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం తననే భావన ఉండదు కాబట్టి అతనికి కర్తృత్వ భావం లేక అతను చేసే కర్మలు అతనికి బంధం కావు. దేహాత్మ బుద్ధి అనే అజ్ఞానం మనసులో ఉన్నంత కాలం మనం చేసే కర్మలన్నీ బంధమవుతాయి. మళ్ళీ అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు నేను ఆత్మని అన్న ఎరుకలు ఉంచుకొని మనం కర్మల్ని చేసినప్పుడు మనకవి బంధం కాకుండా ఉంటాయి. ఎలాగైతే పట్టుపురుగు తను చేసుకున్న పని వల్లే తాను నిర్మించుకున్న పట్టుకాయలో చిక్కుకొని మరణిస్తుందో అదే విధంగా మానవుడు తను చేసుకున్న కర్మల్లో చిక్కుకొని, తనని అనుభవ కాలం దాకా సదా అనుసరించే కర్మఫలాల వల్లే కష్టసుఖాలు అనుభవిస్తాడు. సో, మనకు తెలుసు కదా మాస్టర్స్ పట్టుపురుగు ఎట్లయితే తను చుట్టుకుంటుందో లోపలుండి బయటికంతా చుట్టుకుంటుందనమాట అది. దానివల్ల ఏమవుతుంది? అది చేసుకున్న దాని వల్లే అది మరణిస్తుంది. అలాగే మనం గూడా మనం చేసుకున్న కర్మల వల్లనే వాటి ఫలితం పొంది సుఖం గాని, దుఃఖం గాని, కష్ట సుఖాలను గాని అనుభవిస్తాము అని ఇక్కడ చెప్తున్నారనమాట. కర్మ వల్లే మనిషి ఈ లోకంలో పుడుతున్నాడన్నది అర్థం. మనం పుట్టే కాలం అంటే మనం జేసుకున్న కర్మలను అనుభవించాలి గాబట్టే ప్రతి మనిషి జన్మ తీసుకుంటున్నాడు. ఇక్కడ మన జన్మకి కారణం కర్మలే అని గట్టిగా చెప్తున్నారు మాస్టర్స్. మనం ఈ జన్మ ఊరికే ఏదో పుట్టాము అని కాదు. మనం పుట్టుక వెనుక ఏముంటుందంటే, మనం ఏ కాలంలో పుట్టాలి? ఎలాంటి ప్రదేశంలో పుట్టాలి? మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి? ఎవరికి పుట్టాలి? ఎలాంటి విద్య నేర్చుకోవాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎలాంటి సంతానం కలగాలి? సంపాదన ఎంత ఉండాలి? ఎంతకాలం మనం జీవించాలి? ఇలాంటి ఎన్నో వాటిని మనం అన్నీ ప్రీ ప్లాన్‌గా అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం గతంలో చేసుకున్న కర్మలను అనుసరించి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అప్పుడే మనం పుడతామంట మాస్టర్. అంటే పశువులు గాని, అంటే మనం పెంచుకున్న మన దగ్గర ఉన్న అంటే కొందరు కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు. లేదా పాడి ఉంటది. అంటే ఆవులు, గేదెలు ఇలాంటివుంటాయి గదా! అవి ప్లస్ భార్య కానీ, భర్త కానీ, సంతానం, ఇల్లు,
మొదలైన వాటి సంపర్కం జన్మాంతర రుణ సంబంధం చేత ఏర్పడి, ఆ రుణం తీరగానే అవి నశించిపోతాయి. కాబట్టి వీటి గురించి దుఃఖమేలా అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి గూడా రుణానుబంధం ద్వారానే మనకి వస్తాయి. మన జీవితంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ రుణం తీరిపోతుందో, అప్పుడు అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. క దానికోసం మనము దుఃఖం ఎందుకు పడాలి అని చెప్తున్నారు. ఎందుకు పడతాం మనము అంటే, ఎందుకంటే మనకు ఆ విధమైన జ్ఞానం లేదు. దానికి సంబంధించిన జ్ఞానం లేదు. ఎంతసేపు మనం ఈ శరీరము ఇప్పుడే నేను, నాది అన్న భావనలో ఉంటున్నాం గాబట్టే, మనకు ఈ దుఃఖాలన్నీ మాస్టర్. అయితే ఇతరులతో పూర్వజన్మలో మనకి గల కర్మ సంబంధాలు తీర్చుకోవడానికే భార్య, సంతానం, తల్లిదండ్రులు, మిత్రులు, నౌకర్లు, అక్కాచెల్లెళ్ళు, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో ఈ జన్మలో మనకి తారసపడుతున్నారు అంటే, ఈ లైఫ్‌లో మన మన లైఫ్‌లోకి వచ్చే ప్రతి మూమెంట్ గూడా అది అది బంధువులైనా అవ్వనివ్వండి, స్నేహితులైనా అవ్వనివ్వండి, మన లైఫ్ పార్ట్నర్ అవ్వనివ్వండి, మన ఫ్యామిలీ ఏదైనా గూడా ఏదో రుణానుబంధం లేనిదే మన మన జీవితంలోకి రారు. మనకి తారసపడరు అని చెప్తున్నారు. అయితే ఒక జీవాత్మ తిరిగి తను పుట్టి, మరణించిన కుటుంబంలో పుట్టడానికి కొన్ని కారణాలని ఇక్కడ జెప్తున్నారు మాస్టర్. అంటే మనం కొన్ని జన్మలుగా అదే ఫ్యామిలీలో పుట్టడానికి కొన్ని కారణాలు జెప్తున్నారనమాట. అవేంటివో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, పూర్వజన్మలో నమ్మకంగా ఇచ్చిన సొత్తుని లేదా ఆస్తిని తిరిగి ఇవ్వనప్పుడు, దాన్ని చెల్లించడానికి పిల్లలుగా మనల్ని పోషించి పెద్ద చేసే తండ్రిగా, లేదా చెల్లెళ్ళుగా మనల్ని పోషించి పెళ్లి చేసే అన్నగా, ముసలితనంలో మనల్ని పోషించే కొడుకుగా, మనం పొలం దున్నే లేదా బండికి కట్టిన ఎద్దులు ఈ తరహా రుణానుబంధానికి చెందిన జీవులై ఉంటాయి. అంటే ఏం జెప్తున్నారిక్కడ? మనం పాస్ట్ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి ఎంతో కొంత ఆస్తిని వాళ్ళకిచ్చాము. వాళ్ళకిచ్చినప్పుడు ఏమవుతుంది? అది తిరిగి వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదనుకోండి. అప్పుడెలా వస్తారు అంటే, మనం ఈ లైఫ్‌లో వాళ్ళ కడుపులో పుట్టి, వాళ్ళు మనకి అన్ని బాధ్యతలు చేసేటట్టుగా అంటే ఆ రుణం ఎక్కడైతే మనం ఆస్తినిచ్చాం గదా! దాన్ని మనం ఈ రకంగా ఆ రుణం అనేది తీర్చుకుంటున్నామనమాట. కొంతమంది పిల్లల కోసం చాలా కష్టపడతారు. అంటే ప్రతి ఒక్కరు పిల్లల కోసం కష్టపడతారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ తాహతుకు మించి కష్టపడాల్సొస్తుంది. పిల్లలను చదివించడానికి గాని, వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడానికి గాని. ఎందుకు అంటే ఇదే కారణమనమాట. అలాగే కొంతమందికి పేరెంట్స్ పట్టించుకోరు. కానీ అన్నలు పట్టించుకుంటారు. అన్నలు బాధ్యత తీసుకుంటారు. లేదా పేరెంట్స్ లేకపోవడం వల్లనో, ఏదో ఒక రకంగా ఆ బాధ్యత అనేది అన్నల మీదకి వెళ్తుంది. అంటే వాళ్ళ చెల్లెళ్ళను చూసుకోవడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం అలాంటి బాధ్యత అంతా గూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు అంటే గతంలో వాళ్ళ ఆస్తిని వీళ్ళు అనుభవించారు. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ఆ రూపకంగా ఉంటారనమాట. అలాగే ముసలితనంలో మనల్ని పోషించే కొడుకు. అంటే మనము చాలా మందికి ఆహ్, అనుకుంటాం. ప్రతి ఒక్కరు గూడా చూడండి మాస్టర్, ఒక తల్లికి పుట్టిన కొడుకుల ముగ్గురున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ముగ్గురు సేవ చేయరు. అందులో ఒకడే చేస్తాడు. ఎందుకు అంటే వాడు పెద్దవాడయ్యుండొచ్చు, మధ్యవాడైనా అయ్యుండొచ్చు, చిన్నవాడైనా అయ్యుండొచ్చు. అందులో ఎవరికైతే ఆ రుణం తీర్చుకునేది ఉంటదో వాళ్ళు మాత్రమే వాళ్ళకి సేవ చేస్తారు. కానీ మనమేం జేస్తాము, అబ్బా! తల్లిదండ్రులు అలా ఉన్నా గూడా అలాంటి స్టేజ్‌లో వాళ్ళని వదిలిపెట్టేసి కొడుకు ఫారిన్‌లో సెటిల్ అయ్యాడు. కనీసం తల్లిదండ్రులను గూడా చూసుకోవడానికి రావట్లేదు. అబ్బా! ఎంత ఏమంటారు? ఎంత కర్కోటకంగా ఉన్నారు. వాళ్ళకసలు మనసనేది లేదు అని మనం అనుకుంటాం. అది సహజం. మానవుడు అన్నాక అనుకోవడం సహజం. కానీ దానికి కారణం ఏంటి? గత జన్మలో వా వాళ్ళకి రుణం లేదు. చిన్నవాడికి మాత్రమే రుణముంది. చిన్నవాడు మాత్రమే వాళ్ళ ఆస్తిని తీసుకున్నాడు. తిరిగి ఇవ్వలేదు. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఎవరైతే ఆ రుణానుబంధం ఉందో వాళ్ళు మాత్రమే చేస్తారు. అది కొడుకవ్వనివ్వండి, కోడలవ్వనివ్వండి లేదా మనం ఇప్పుడు రీసెంట్ డేస్‌లో ఏంటి పని వాళ్ళని పెట్టుకుంటున్నాం. చాలా మంది పేషెంట్స్‌కి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి 24 అవర్స్ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడానికి పెట్టుకుంటున్నాం. సో, ఎవ్వరైనా అలా ఉన్నారు. మరి ప్రపంచంలో ఇంతమంది ఉంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సనే వచ్చి తన దగ్గర ఎందుకుంటున్నాడు ఆ పేషెంట్ దగ్గర అంటే, వాళ్ళకి మధ్యలో ఉన్న రుణానుబంధం అన్నమాట. కాబట్టి మనకి పూర్వజన్మ జ్ఞానం అనేది ఉండదు. మనం ఎంతసేపు మన కళ్ళ ముందు ఏదైతే కనిపిస్తున్నామో దాన్నే చూస్తుంటాం. అలాగే చూడండి ఇప్పుడు మనకు తెలుసు ఎంతో మందిని అంటుంటాం. కొడు పేరెంట్స్‌ని తీసుకెళ్ళి హ్మ్. డబ్బులు లేనట్టు అనాథ శరణాలయాల్లో వేశారు.
వాళ్ళకంత ఇది లేదా, డబ్బులున్నాయి గదా! ఆర్థికంగా ఉంది. ఒక పని మనిషిని బెట్టి చేయించొచ్చు గదా! ఇవన్నీ అంటాము. కానీ గత జన్మల రుణం ఏముందో, వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయనేది మనకు తెలీదు మాస్టర్స్. అందుకని మన కళ్ళ ముందు కనిపించే దాన్ని బట్టి గూడా మనం ఏమి గూడా జడ్జ్ చేయొద్దు. యాహ్! ఇటువంటివి విన్నప్పుడు అనిపిస్తుంది. పత్రి సార్ అందుకనే చాలా ఒక్క చిన్న దాంట్లో ఎంత లోతైన అర్థం ఉంది. మెయిన్‌గా చెప్తారు గదా! నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్. అంటే మనం ముందు ఉన్న దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నాము. దానివల్ల మనం గూడా కొంత కర్మ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ జరిగిందేంటి? అంతరం ఏంటనేది మనకు తెలీదు. మనం ముందున్న దాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తే మనం అనవసరంగా ఒక మాట మాట్లాడితే అది తప్పకుండా తిరిగి మనకొస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట గూడా చాలా జాగ్రత్తగా, చాలా ఎరుకతో ఉండాలి. అందుకే చెప్తారు గదా! అవసరమైతేనే మన నోటిని తెరవాలి. అనవసరమైన మాట ఒక్కటి కూడా మన నోపటి నుంచి రాగూడదు. అదే చెప్తున్నారు మాస్టర్. అలాగా రుణానుబంధం ఉన్నవాళ్ళు మాత్రమే అలాగ చేస్తారు అని. అలాగా సో, ఆహ్, ఆహ్, ఆ ఫ్యామిలీలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి. అలాగే మనం పూర్వజన్మలో తీసుకున్న అప్పును తిరిగి పొందడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్య, సంతానం, బంధువులు మొదలైన వారు ఈ తరహా రుణానుబంధానికి చెందిన వారై ఉంటారు అని చెప్తున్నారనమాట. అంటే ఒకటేమో మనం తీసుకున్నది తిరిగి ఇవ్వనప్పుడు లేదా మనం తీసుకున్నాము కానీ తిరిగి ఇవ్వలేము. అటువంటప్పుడు మనమే కష్టపడి చేస్తే గాని వాళ్ళకి వీలవ్వదనమాట. అంటే మనం నేను సంపాదిస్తున్నాను. నా సంపాదన వల్లే ఇల్లు గడుస్తుంది అని అనుకుంటాము. అంటే అలాంటి వాళ్ళు గూడా అలాంటి రుణానికి కారణమై ఉంటారనమాట. అందుకనే వాళ్ళు అలాగా చేసి ఆ రుణాన్ని తీర్చుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వను ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మనం చేసిన అపకారానికి ప్రతీకారంగా తిరిగి మనకి అపకారం చేయడానికో, ఆస్తి కోసమో, మరి దేనికోసమో మన మీద కోర్టుకు వెళ్ళేవాళ్ళు ఇందుకు ఒక ఉదాహరణ. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో రావు గదండీ ఇట్లాంటివి సిట్యుయేషన్స్. సో, ఒక సిట్యుయేషన్ మనకి వచ్చింది. ఒకరు మన మీద ద్వేషంతో ఉన్నారు, పగతో ఉన్నారు అంటే కారణం ఏంటంటే, మనం ఒకానొక జన్మలో మనం వాళ్ళకి అపకారం చేశాము. లేదా వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర వాళ్ళ రుణాన్ని మనం పొందాము. వాళ్ళ ఆస్తిని తీసుకున్నాము. తిరిగి ఇవ్వలేము. అలాంటి దాని కోసమే ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ లైఫ్‌లో మనకొక ప్రాబ్లమొచ్చి మనల్ని కోర్టుకు లాగే వరకు గూడా ఆ సిట్యుయేషన్ వెళ్తుంది. అంటే వాళ్ళొక కారణం మాత్రమే. కానీ అది అక్కడ జరిగిందేంటి? మనం జేసుకున్నదే మనం మ ఆ రకంగా మనం అనుభవించడానికి కారణమవుతుంది. సో, నెక్స్ట్ వన్ ఏంటి? ఉచితంగా పొందిన సేవని తిరిగి సేవ ద్వారా తీర్చడానికి. బదులుగా వారికి సేవ చేసి సుఖాన్ని ఇవ్వడానికి ఈ గూడా ఒక కారణమనమాట. అంటే మనం ఒకానొక లైఫ్‌లో బాగా సేవలు చేపించుకున్నాం. నెక్స్ట్ లైఫ్‌లో ఏంటి? మరి ఆ సేవను తిరిగి మనం ఇవ్వాలి గదా! అని చెప్తున్నారనమాట. ఇందుకు ఉదాహరణ ముసలితనంలో భర్తకి సేవ చేసే భార్య లేదా ఆయ. అంటే అందుకనే చెప్తారు మాస్టర్స్. మనము ఎప్పుడు కూడా అంటే మనకి చేత గాకుండా సేవ చేపిచ్చుకుంటే తప్ప, ఆ అవతలి వ్యక్తి సహాయం అవసరం అనుకున్న సందర్భాల్లోనే మనం సేవ చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం మనం పని వాళ్ళుంటారు. పని వాళ్ళతో విపరీతంగా పనులు చేయిస్తుంటారు కొంతమంది. ఏమన్నా అంటే ఏమంటారు, జీతం తీసుకోవట్లేదా? జీతం ఇస్తున్నాం గదా! ఎందుకు చేయించకూడదు అని అంటారు. కానీ అందుకు తగ్గ ప్రతిఫలంగా చేయించుకోవడంలో తప్పు లేదు. కానీ ఇస్తున్నాం గదా! అని అనవసరంగా ఎక్కువ భారం మోపినా గూడా అది గూడా మనకి ఆహ్, ఒక మనం ఆ రుణంలో పడిపోతాం మాస్టర్. అయితే ఒకానొకసారి ఒక గురువుగారు చెప్తారంట. ఆహ్, తన శిష్యుడు ఒక గురువుగారు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆహ్, వెళ్తాడు, మాట్లాడతాడు అన్నీ అయిపోయిన తర్వాత శిష్యుడిని అడుగుతాడనమాట. "నీ మూట ఏది? నువ్వేం తెచ్చుకోలేదా? ఇంత దూరం ప్రయాణం చేసొచ్చావు" అంటే, "లేదు నా శిష్యుడు మోస్తున్నాడు" అని ఆ గురువు చెప్తాడనమాట. అంటే గురువు మీద అభిమానంతో ఆ శిష్యుడు మోస్తాడు గదా! అట్లా చెప్తే అప్పుడు ఆ గురువు చెప్తాడంట. అంటే ఇప్పుడు నీకు చాతనైతది. నువ్వు మోయగలే శక్తి నీకుంది. అయినా సరే నీ మూటని నీ శిష్యుడు మోస్తున్నాడు అంటే, వచ్చే జన్మలో ఇప్పుడైతే ఎంత మూట నువ్వు మోయిస్తున్నావో అంతకు పదింతల మూట నువ్వు మోయాల్సొస్తది అని ఆ గురువు చెప్తాడంట ఆయనకి. అంటే చూడండి మాస్టర్స్, మనము కాబట్టి ఏ సహాయమైనా, ఏ సేవైనా మనము మనకి వీలవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు, అది చేయించుకోవడం ఎమర్జెన్సీ అన్న టైంలోనే చేయించుకోవాలి.
అకారణంగా గాని మన స్వార్థానికి ఉన్నారు గదా! అని ఏదో ఒకటి చేయించుకుంటే మాత్రం తప్పకుండా ఆ కర్మని గూడా మనం తప్పకుండా ఏదో ఒక లైఫ్‌లో మళ్ళీ చేయించుకున్న దానికి తీర్చుకోవాల్సి ఉంటుంది. మన నుంచి ఉపకారం పొంది, వారి నుంచి తిరిగి ప్రత్యుపకారం పొందడానికి మనకి సహాయం చేసే మిత్రులు ఈ తరహాకి చెందిన వారే ఉంటారు. అంటే మనము గత జన్మలో ఎప్పుడో ఒకసారి ఎవరి వల్లనో ఉపకారం పొందినం. మళ్ళా తిరిగి వాళ్ళకి చేయాలి గదా! సో, మనమిప్పుడు మన లైఫ్‌లో వచ్చే బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరైనా మన వల్ల మనం వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతున్నాము అంటే, వాళ్ళ నుంచి మనం సహాయం ఏదో ఒక జన్మలో పొంది ఉన్నాం కాబట్టే, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒకరికి సహాయం చేస్తున్నాము అంటే, నేను చేస్తున్నానని మనం ఎప్పుడు గూడా ఫీల్ అవ్వద్దు మాస్టర్స్. సో, గతంలో ఎప్పుడో మనం వాళ్ళ నుంచి మనం ఆ విధమైన సహాయం, సేవ పొందాం గాబట్టే, దాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు నాకొక అవకాశం ఇచ్చాడు అని మనం అనుకోవాలి. అలా గాకుండా నేను జేస్తున్నానని అనుకుంటే, మళ్ళీ దాన్ని తీర్చడానికి మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ మనం అది తప్పకుండా తీర్చాల్సి ఉంటుంది. అలాగే ఒక్కరు లేదా ఎక్కువ మంది మీద గల తీవ్రమైన ప్రేమ వల్ల బంధుప్రీతి గలవారు ఈ తరహాకి చెందిన వారై ఉంటారు. అంటే ఒకానొక లైఫ్‌లో మనం ఎంతో మందిని ఇష్టపడి ఉంటాం బాగా. కాకపోతే వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయలేకపోతాం. అంటే ఇప్పుడు ఉంటారు గదా! ఇప్పుడు ఎంతోమంది హీరోస్‌కి గాని, పొలిటీషియన్స్‌కి గాని చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకు అంటే ఆహ్, మనము ఇప్పుడు అట్లాగా ప్రేమను పెంచుకున్నామనుకోండి, అలాంటి చాలా చాలా మంది ప్రేమను పెంచుకుంటారు. అలా తీవ్రంగా ప్రేమ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మళ్ళీ వాళ్ళ ఒకానొక లైఫ్‌లో వాళ్ళ ఫ్యామిలీకి బంధువులు గానో, దూరపు చుట్టాలు గానో ఏదో ఒక రకంగా ఆ ప్రేమను పొందడానికి మళ్ళీ వాళ్ళు అలాగా జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారనమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే, సేమ్ ఫ్యామిలీలో పుట్టడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఆ కుటుంబంలో పుడితేనే కొన్ని కర్మలు తీరే అవకాశం ఉన్నప్పుడు. అంటే మనం ఆ ఫ్యామిలీతో అలాంటి రుణాలను తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో పుడితేనే మనకి వీలవుతుంది అనుకున్నప్పుడు గూడా, మనం సేమ్ మళ్ళీ అదే ఫ్యామిలీలో పుడతామంట మాస్టర్స్. సో, ఇవి చెప్తున్నారు. ఈ రీజన్స్ వల్ల మనం మళ్ళీ మళ్ళీ సేమ్ ఫ్యామిలీలో పుడతాము అని. ఆహ్ సో, ఎవరు వీరిలో ఎవరు ఏ పని మీద జన్మిస్తారో వారు ఆ పని పూర్తి చేసుకొని మరణిస్తారు. ఈ విషయం మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే, జీవిత కాలంలో మనకి సంబంధం ఏర్పడే వాటి మీద ప్రేమ, మోజు పెంచుకోము. సో, మనం ఎప్పుడైతే ఈ రకమైన జ్ఞానంతో ఈ జ్ఞానం ఎరుకతో ఉంటామో, అంటే ప్రతిదీ నా లైఫ్‌లోకి నేను చేసుకున్న దాని వల్లే వస్తుంది. మనం ఎవరికైనా సేవ చేస్తున్నాము. ఓహో! నేను ఆ రుణంలో ఉన్నాను కాబట్టి, ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నాను. లేదా ఒకరి వల్ల సహాయం పొందుతున్నాము. ఈ ప్రతి దానికి, ప్రతి చర్యకి గూడా మనం ఎప్పుడైతే పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉంటామో, మనం గతంలో చేసిన కర్మల వల్లనే ఇవన్నీ గూడా జరుగుతున్నాయి అన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఎరుకలో ఉంచుకుంటామో, అప్పుడే మనకి వాటి మీద చేస్తున్న వాటి మీద గాని, పొందుతున్న వాటి మీద గాని బంధం అనేది ఏర్పడకుండా ఉంటుంది. కదా! అంతే గదా! మనం ఎప్పుడైతే ఆ ఎరుక లేదనుకో, ఆ మోహంలో, ఆ ప్రేమలో పడిపోతాం. దానివల్ల ఏమవుతుంది? అది మళ్ళీ మనకి బంధంగా మారుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఇవన్నీ కూడా రుణానుబంధం ఇవి అయిపోగానే వెళ్ళిపోతాయి అన్న ఎరుక ఎప్పుడైతే మనకి ఉంటుందో, అవి వస్తువులైనా సరే, మనుషులైనా సరే, బంధాలు, బంధుత్వాలు ఏవైనా సరే ఉన్నప్పుడు, ఆ రకమైన ఎరుక ఉన్నప్పుడు, మనం వాటి మీద ప్రేమ పెంచుకోకుండా ఉంటాము అని చెప్తున్నారు మాస్టర్స్. అలాగే మనిషిగా పుట్టిన ప్రతి వాడికి అనేక రుణాలు ఉంటాయి. వాటిని స్వచ్ఛందంగా అంటే కొన్ని రకాల రుణాలను తీర్చుకోవాల్సి ఉంటుంది అని జెప్తున్నారు. మనకిది ఇంతకుముందు వంశీ సార్ ఇచ్చారు మనకి ఇది. ఏంటి అంటే దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం. ఈ 5 రకాల రుణాలను ఈ 5 రకాల రుణాలలో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారనమాట. కాబట్టి మనం వీటి నుంచి విముక్తులను అవ్వాలి అంటే వాటికి సంబంధించినవి మనం చేయాలి. ఇవన్నీ గూడా మనకి సారు ఆహ్, అద్భుతంగా ఒక క్లాస్‌లో అందించారు. కాబట్టి వాటి గురించి డీటెయిల్‌గా నేనిక్కడేం చెప్పట్లేదు మాస్టర్స్. నెక్స్టు మరి మనం కర్మలెలా చేస్తాము? కర్మలు మనకెలా బంధమవుతాయి? ఎలాంటి అప్పుడు మనం ఎలా ఉంటే కర్మలనేవి బంధాలుగా మారవనేది తెలుసుకున్నాం గదా! మరి కర్మఫలం అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ప్రతి మనిషికి అతని పూర్వజన్మల కర్మానుసారం సుఖదుఖాలు అనుభవించడానికి పంచభూతాలతో పంచీకరణతో సరైన శరీరం ఇవ్వబడుతుంది. సో, మనకి శరీరం ఎందుకు ఇవ్వబడుతుంది అనంటే, మనం గతంలో చేసిన కర్మలకు సంబంధించిన
మంచి గాని, చెడు గాని, కష్టం గాని, సుఖం గాని అనుభవించడానికే మనం ఈ శరీరాన్ని తెచ్చుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల వ్యాపారి ఓసారి పొరుగురికి బయలుదేరతాడనమాట. అయితే అప్పట్లో ఇప్పటిలాగా ఫెసిలిటీస్ అన్నీ ఉండేవి కాదు కాబట్టి, అతను అడవి దారిలో వెళ్తూ మధ్యాహ్నం తినడానికని భోజనం తెచ్చుకుంటాడు. అయితే వెళ్తూ ఉండగా ఒక చెరువు కనిపిస్తదనమాట. ఆ చెరువు పక్కన ఆగి అన్నం ముట్ట పక్కన పెట్టేసి, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిందామని చెరువు దగ్గరికెళ్తాడనమాట. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చేసరికి ఏమవుతుంది అంటే, చెట్టు మీద కోతి ఒకటి అతని అన్నం మూట తీసుకొని చెట్టు పైకెళ్తుందనమాట. ఆయన కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోపే అందులో ఉన్న సగం అన్నం తినేస్తుందనమాట. ఆ తర్వాత మూటలో దాచిన రూపాయి నాణాలను తీసుకొని ఒక్కొక్క దాన్ని అటు ఇటు తిప్పి చూసి ఒకటి చెరువులోకి విసిరేస్తుంది. ఆహ్, ఇంకొకటి గట్టున పడేస్తుందనమాట. అలాగా ఆ సంచిలో ఉన్న నాణాలను గూడా అన్నిటిని పడేస్తుంది. కొన్ని వాటర్‌లో పడేస్తదంట, కొన్ని కోతులెలా ఉంటాయి వాటి చేష్టలకి అర్థమేమి ఉండదు గదా! సో, అటు ఇటు అది తినే ఐటమా కాదా అని చూసి చెక్ జేసి కొన్ని వాటర్‌లో పడేస్తుందంట, కొన్ని అటు ఇటు పడేస్తుందంట. అలాగా అందులో మూటలో ఉన్న నాణాలన్నీ గూడా అయిపోతాయంట. ఆ పాల వ్యాపారి పాలలో అయితే తర్వాత ఆహ్, వెళ్ళిపోతాడు. ఆ కోతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ పాల వ్యాపారి పాలల్లో నీళ్లు కలిపి సంపాదించిన సగం డబ్బు నీళ్ల పాలైంది. పాలతో సంపాదించిన సొమ్ము మాత్రం నేల మీద పడి అతనికి దక్కింది. సో, చూడండి మాస్టర్స్, కర్మఫలం ఎలా ఉంటుందో, మనం ఇప్పుడు చేస్తున్న వాటికి ఎవ్వరు చూడట్లేదు. ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ పరమాత్ముడు సర్వంతర్యామి. ప్రతి చోట ఉంటాడు. మనకిది తెలుసు. తెలిసినా సరే కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ ఎవ్వరు లేరు కదా! నేను చూసేది ఎవ్వరు చూడట్లేదు అని అనుకుంటాం. కానీ ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేసేవి చాలా ఉంటాయి. మహాసాక్షులు ఉంటారు గదా! మాస్టర్స్ మనందరికీ తెలుసు గదా! సో, అలాగా ఆ పాల వ్యాపారి పాలల్లో ఎన్ని నీళ్ళైతే కలిపాడో, ఆ నీళ్ళకి సంబంధించిన అమౌంట్ ఎంత ఉంటుందో అది నీళ్ళలో పడిపోయిందనమాట. అంటే దాని సంపాదన నీళ్ళ పాలైపోయింది. మనమేమనుకుంటాం మామూలుగా అయితే అయ్యో! కొన్ని డబ్బులు అందులో పడిపోయాయి. పాపం అనుకుంటాం. కానీ కర్మ మాత్రం ఖచ్చితంగా లెక్క చూపిస్తుంది. ఏ దానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనేది. సో, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని నీళ్లు కలిపాడో ఆ నీళ్ళ వల్ల వచ్చిన లాభం నీళ్ళకే పోయిందనమాట. ఎన్నైతే పాలు స్వచ్ఛంగా ఉన్నాయో ఆ పాలకు సంబంధించిన అమౌంట్ తనకి లభించిందనమాట. సో, మనం ఏ పని చేసినా, ఏ దానికి ఎంత చెందాలో అది తప్పకుండా అంత కర్మఫలం అనేది మనకు దక్కుతుంది అని తెలియజేయడానికి ఈ స్టోరీ మాస్టర్స్. అయితే మరి ఈ కర్మఫలాన్ని ఎవరిస్తారు మనకి అనేది తెలుసుకుందాం. తగిన సమయంలో మనకి తగిన శరీరాన్నిచ్చి, ఇలా మనం వివిధ సుకర్మలు, కుకర్మల ఫలితాలని అనుభవించేలా చేసేవాడు పరమాత్మ. సో, మనకిదంతా గూడా ఈ కర్మ ఫలాన్ని ఎవరిస్తారు అంటే, పరమాత్ముడు ఇస్తాడనమాట. ఆహ్, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడనమాట అర్జునుడితో. ఏమని అంటే, ఆహ్, అధిష్ట అధిష్టానుడినైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తుని సృష్టిస్తుంది. ఈ కారణంగానే సంసార చక్రం పరిభ్రమిస్తుంది. అంటే దీనికంతటికి గూడా కారణం నేనే అని చెప్తున్నాడనమాట. అలాగే కర్మాధ్యక్షుడి పదవిలో దేవుడు మనందరి కర్మలని పర్యవేక్షించి, కేవలం కర్మలని బట్టి జీవునికి శరీరాలని, వారి జీవన గతిని సృష్టిస్తాడు. కర్మ దేవుడే సృష్టించాడని, దాని మీద ఆధిక్యత ఆయనకే ఉంటుందని మనం దీన్ని బట్టి అర్థం జేసుకోవచ్చు. అయితే విష్ణు సహస్రనామాల్లో గూడా పరమాత్మని ఏమని అంటారంటే లోకాధ్యక్షుడిగా వర్ణిస్తారంట. అంటే మనం చేసే కర్మలకి ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. కానీ ఆయన ఇస్తాడు. ఆయనకు తోచింది ఇవ్వడు. మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టే ఆయన ఆ ఫలాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆకలేసింది. ఏం చేస్తాం ఆకలేసినప్పుడు భోజనం చేస్తాము. సో, మనం భోజనం జేయడం వల్ల లేదా ఆ టైంకి ఏదైనా తినడం వల్ల ఏమవుతుంది అంటే మన ఆకలి అనేది తీరిపోతుంది. సో, ఆకలేసినప్పుడు మనం తింటాం. అంతవరకే మన పని. కానీ ఈ రెండింటికి మధ్య ఎంత ఆహ్, ఏమేం చర్యలుంటాయో చూడండి మాస్టర్స్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న అసలైన అవస్థలైన ఆహారం కడుపులోకి వెళ్ళడం, కడుపు నిండడం, అది జీర్ణమవ్వడం, దాని ఫలం మన శరీరంలో కలవడం అనే ప్రక్రియలన్నీ మన అవగాహనలో ఉండవు. చూడండి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? నేను తిన్నా అరిగిపోయింది అనుకుంటాం. కానీ అది అరిగించేదెవరు?
అరిగినది ఎంత శక్తిగా మారాలి? ఎంత అందులో వేస్ట్ అంతా ఎటుపోతుంది? శక్తిగా మారినది బ్లడ్‌లో కలిసేదెంత? కండరాలకు వెళ్ళేదెంత? బోన్స్‌కి వెళ్ళేదెంత? ఇదంతా కూడా మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించము. కానీ ఇవన్నీ చేసేదెవరు అంటే పరమాత్ముడు. ఆకలి వేయడం అనే కర్మ, ఆకలి తీరడం అన్న కర్మఫలం మాత్రమే మనకి అవగాహన వస్తాయి. అంటే నాకు ఆకలేసింది, నేను తిన్నాను. ఇవి రెండే మనకు తెలుసు. కానీ ఈ ఆకలి వేసినప్పుడు తిన్నది అరగడానికి, అది జీర్ణం అవ్వడానికి, అది శక్తిగా మారడానికి ఇవన్నీ గూడా మనకేం అవగాహన ఉండదు. అసలు మనకు వాటి మీద ఎలాంటి ఇది గూడా ఉండదు. సో, ఇవన్నీ కలిపి ఇవన్నీ గూడా పరమాత్ముడే చేస్తాడనమాట. దాని ఫలితం తిన్న తర్వాత ఏదైతే ఫలితం రావాలో అది ఎవరిస్తారు అంటే పరమాత్ముడు ఇస్తాడు అని చెప్తున్నాడు మాస్టర్. అలాగే మనం చేసిన కర్మ మనకి తెలుసు. ఫలితం తెలుసు. కానీ మధ్యలో జరిగేది మనకి తెలియదు. అంటే ఒక కర్మ చేస్తున్నాం. దాని వలంగా ఒక ఫలితం వస్తుంది. ఇది చేసాము, ఇదొచ్చింది అని మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ ఇది చేయడం వల్ల అది ఎందుకు రావాలి? ఎంత రావాలి? అనేది మనం ఎప్పుడైనా గ్రహిస్తామా? లేదు. కానీ దాని వెనకాల పూర్వజన్మ కర్మలు ఏమున్నాయి? వాటి ఫలితం ఎంతివ్వాలి? ఏ టైంలో ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఇవన్నీ గూడా మనకి పరమాత్ముడే చూసుకుంటాడనమాట. కాబట్టి ఆ లెక్కలన్నీ పరమాత్మ చూసుకొని సరైన సమయంలో ఆహారం జీర్ణం అయ్యేటట్లు చేసినట్లుగా సరైన సమయంలో కర్మ ఫలితాన్ని ఇస్తాడు. సో, మనం తింటున్నాము. కానీ అది ఎంత టైంలో అరిగిపోతుంది? ఏ టైంలో జీర్ణమైపోతుంది? అది ఎప్పుడు శక్తిగా మారుతుంది? ఇవన్నీ గూడా దేవుడు చూస్తాడు కదా! అలాగే మనం చేసిన కర్మలకి సరైన సమయాన్ని చూసి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్తున్నారనమాట. కర్మఫలం అనివార్యమని ఓ మహాత్ముడు ఇలా చెప్తున్నాడు. అంటే కర్మల వల్ల వచ్చే ఫలితము తప్పనిసరి, తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. దాని గురించి ఏం చెప్తున్నాడు అంటే, దుఃఖం వచ్చి నీ తలుపు తడితే, నువ్వు దానితో నీకు ఆసనం లేదు వెళ్ళిపోమంటే, అదేమంటదంట దుఃఖము, మరేం పర్వాలేదు. నీ దగ్గర కూర్చోడానికి ఆసనం లేకపోతే పర్వాలేదు. నా ఆసనం నేను వెంట తెచ్చుకున్నాను అని జెప్పి లోపలికొచ్చి మనతో పాటు ఉంటుందంట. అంటే మనం వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది కాదనమాట. మనం అవునన్నా, కాదన్నా గూడా అది ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మన పక్కనే తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట. సో, మనం చేసే కర్మఫలాలని అందించడంలో భగవంతుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే. తన కాంతిని ఆధారంగా చేసుకొని ఎవరు ఏ కర్మలు చేసినా, ఆ కర్మలతో నిమిత్తం లేకుండా సూర్యుడు సాక్షిభూతుడిగా మాత్రమే ఎలాగైతే ఉంటాడో, అలాగే మనలో ఉన్న భగవంతుడి శక్తిని ఉపయోగించుకొని మనం చేసే కర్మలకి భగవంతుడు సాక్షిగా ఉండి, సరైన సమయంలో తగిన ఫలితాన్ని ఇస్తాడు. సో, దేవుడేం జేస్తాడు, ఎప్పుడు గూడా సాక్షిభూతంగా ఉంటాడనమాట. నువ్వేం చేసినా దానికి సాక్షిభూతంగా ఉంటాడు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, ఒకరికి నష్టం చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు గూడా చెప్పడు. కాకపోతే సాక్షిభూతంగా ఉంటాడనమాట. సూర్యుడు ఎలాగైతే ఉంటాడో, మనం చేస్తున్నవన్నీ గూడా ఆయన చూస్తూ ఉంటాడు. ప్రత్యక్ష దైవం అంటాం గదా! సూర్యదేవుడిని. అలాగా చూస్తూ ఒక సాక్షిభూతంగా ఉంటాడు. సో, నువ్వు చేసిన వాటికి ఏ ఫలితం ఇవ్వాలనేది మాత్రమే భగవంతుడు చేస్తాడు. కాబట్టి దేవుడు కర్మ విషయంలో పోస్ట్‌మ్యాన్ లాంటివాడంట. అంటే ఆ ఉత్తరంలో ఏం సమాచారం ఉందో తెలుసుకోకుండా చిరునామాను బట్టి పోస్ట్‌మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్తాడు. అంటే లోపల ఏముంది మనీ ఆర్డర్ ఉంటది. అందులో ఎంత మనీ ఉందని తెలవదు. ఒకరికి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏం మ్యాటర్ ఉన్నది అనేది పోస్ట్‌మ్యాన్‌కి తెలీదు. కానీ ఆ అడ్రెస్‌కి లెటర్ వెళ్ళాలి. కాబట్టి దాన్ని అతనికి చేర్చే పని మాత్రం పోస్ట్‌మ్యాన్‌ది. అలాగా కర్మ చేసినప్పుడు దాని ఫలితాన్ని అందించడం అనేది దేవుడి యొక్క బాధ్యతనమాట. అలాగే కర్మ ఫలాల విషయంలో కూడా దేవుడు అదే పని చేస్తాడు. దేవతలు కూడా కర్మ ఫలాలని అనుభవిస్తారు అని దేవి భాగవతంలో అంటే మనమే గాదు, మనుషులే గాదు, దేవతలు గూడా వాళ్ళు వాళ్ళు చేసే కర్మలకి ఫలితాలను, కర్మ ఫలాన్ననేది తప్పకుండా అనుభవిస్తారంట మాస్టర్. అయితే కర్మలో ముఖ్యంగా 3 భాగాలుంటాయంట. ఏంటి అంటే 1 చేయడం, 2 దాచడం, 3 సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. అంటే ఫలితం రావడం అంటే ఏంటి? పాపం అనేది పండాలి. అది పాపమైనా, పుణ్యమైనా ఏదైనా సరే ఆ టైమొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనేది అనుభవించి తీరాలి. ఎవరి పుట్టుక గూడా కాకతాళీయం కాదు. ఏదో పొరపాటు పడడం వల్లో, ప్రకృతి చేసిన అనుకోని ఘటన వల్లో మన పుట్టుక అనేది జరగలేదు. అంటే మనం ఊరికే కారణం లేకుండా ఏ ఒక్కరు గూడా భూమి మీద జన్మ తీసుకోరు మాస్టర్స్. కాబట్టి ఎవరిని గూడా మనం తక్కువ చేయొద్దు.
ఎవరిని హేళన చెయ్యొద్దు. ఏ ఏ ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం గాదు. ఎలాంటి జన్మ అయినా సరే, దానికి ప్రతి ఒక్కరికి కారణం ఉంటుంది. కాబట్టి ఎవరిని గూడా మనం జడ్జ్ చేయొద్దు. సో, మనం పుట్టాలని మనం కర్మ తీసుకున్న నిర్ణయం వల్ల మనం పుట్టాం. అంటే మనం ఎలాంటి కర్మలని అనుభవించడానికో నిర్ణయించుకున్నాం గాబట్టే, ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి జన్మ తీసుకున్నాము. మన పుట్టుక మునిపే చూడండి మనం మనం పుట్టాం గదా! మన పుట్టుక వెనకాల ఎంత వర్క్ ఉంటుందో చూడండి మాస్టర్స్. మన పుట్టుక మునిపే ఫలానా దేశంలో అంటే ఏ దేశంలో పుట్టాలి? ఎలాంటి చోట పుట్టాలి? ఎలాంటి సమాజంలో పుట్టాలి? ఎలాంటి భాష మాట్లాడే వారికి పుట్టాలి? ఎలాంటి ఆర్థిక, మత, సామాజిక స్థితిగతుల్లో ఉండాలి? ఫలానా ఇంట్లో ఫలానా వారికి ఫలానా సమయంలో పుట్టాలి. అంటే ఎలాంటి ఫ్యామిలీలో పుట్టాలి? ఎలాంటి పేరెంట్స్‌కి పుట్టాలి? ఎలాంటి టైంలో పుట్టాలి? అనేవన్నీ గూడా ముందే నిర్ణయించుకుంటామంట భగవంతుని ఆధ్వర్యంలో. సో, మనం ఇవన్నీ డిసైడ్ జేసుకొని, ఓకే. నేను పుట్టడానికి రెడీ, జన్మ తీసుకోవడానికి రెడీ అని ఎప్పుడైతే మనం చెప్తామో, ఆ తర్వాతే మన తల్లికి గర్భధారణ ఆ ప్రకారంగా జరుగుతుందంట. మనం ఎప్పుడైతే సోల్ రెడీ అవుతుందో జన్మ తీసుకోవడానికి, అప్పుడే ఆ తల్లి అనేది గర్భం దాల్చడం అనేది స్టార్ట్ అవుతుందంట. కర్మని అనుభవించే ఈ దేహాన్ని పొందడానికి తగిన బంధుమిత్ర పరివారం, తగిన పరిసరాలు, తల్లిదండ్రులు ఉండాలి. ఏదో దొరికిన అవకాశం వల్ల ఇప్పుడు మనం ఊపిరిని తీసి వదలడం లేదు. దాని వెనక ఇంత ప్రణాళిక ఉంది. చూడండి. మనం మనం పుట్టాము అంటే ఏదో ఊరికే పుట్టలేము. మన పుట్టుక వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉందనమాట. ఏదో మనం పుట్టాం ఇప్పుడు ఏదో ఉంటున్నాం, తింటున్నాం, ఉంటున్నాం అని గాదు మాస్టర్. ఇదేది గూడా సాధారణంగా జరిగిన ప్రక్రియ అయితే అసలే కాదు అని చెప్తున్నారనమాట. సో, వైద్యుడు మనకి మందిచ్చి దాన్ని అంటే మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మెడిసిన్ ఇస్తారు. మనకేదైనా ప్రాబ్లమ్ అయ్యింది, కోల్డే వచ్చింది, కాఫ్ లేదా ఏదన్నా వ్యాధి వచ్చింది. మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏం జేస్తారు? ఆహ్, మెడిసిన్ ఇస్తాడు. ఎప్పుడు వాడాలి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎంతెంత క్వాంటిటీలో వాడాలి అనేది చెప్తారు గదా! కానీ మనమేం జేస్తాం దాన్ని పాటించకుండానే డాక్టర్ చెప్పినట్టుగా మనం ఆ టైంని ఆ మెడిసిన్‌ని టైంకి వేసుకోకుండా నాకు ఇంకా తగ్గట్లేదు, నాకీ రోగం తగ్గట్లేదు అని ఏడిస్తే ఎలా ఉంటుందో, మనం సరిగ్గా టైంకి మెడిసిన్ వేసుకోకుండా డాక్టర్ సరైన మందులియ్యలేడు, డాక్టర్ సరిగ్గా చూడలేదు అని అనడంలో ఎంత వివేకం లేదు కదా! అలాగే ఇంకేం జెప్తున్నారు, ఒక బైక్‌ని మనం రెంట్‌కి తీసుకున్నాం. రెంట్‌కి తీసుకున్నప్పుడు అది ఆ వాహనాన్ని ఎలా నడపాలో అలా నడిపితేనే ఏం గాదు. అది బావుంటుంది. అలా గాకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా నడిపించినామనుకోండి, రోడ్డు మీద లెఫ్ట్ సైడ్‌నే వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్‌లుంటాయి. అలాగా కొన్ని రూల్స్ పాటించాలి గదా! మనం వ డ్రైవింగ్ జేసేటప్పుడు. అలాంటివి జేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రమాదం జరిగి ప్రమాదం జరుగుతుంది. జరిగినప్పుడు మనమేం జేస్తాము? ఈ బండి బాలేదు, దీనికి బ్రేకులు బాలేవు, ఇది సరిగా లేదు అని ఎన్నో అంటాం. సో, మనం సరిగా పని చేయకుండా, ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ సరైన టైంకి వేసుకోకుండా, డాక్టర్‌ని నిందించడం ఎలాగో, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్‌గా డ్రైవ్ చేయకుండా వాహనాన్ని కానీ ఎదురుగా వచ్చేవారిని నిందించడం లో ఎంతవరకి న్యాయముంది అని చెప్తున్నారనమాట. అలాగే మనకి ఈ దేహం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే, ధర్మంగా తప్ప అధర్మంగా ప్రవర్తించకు అనే నియమాన్ని చెప్తారంట. అంటే నువ్వు జన్మ తీసుకున్నప్పుడు ధర్మంగా ఉండాలి. అధర్మంగా ఏది చెయ్యొద్దు అన్న ఒక నియమం మీద మనకి ఈ జన్మ ఇస్తారంట. మనం ఎప్పుడైతే ఆ నియమాన్ని ఉల్లంఘించి తత్ఫలితంగా వచ్చే కష్టాలకి పరమాత్ముని నిందించడం న్యాయమా? మన కష్టాలకి కారణంగా నిందని భగవంతుడి మీద మోపకూడదని కర్మ చెప్తుంది. అంటే ఎలాగైతే మనకు భగవంతుడు ఇది ఇచ్చినప్పుడే చెప్పాడన్నమాట. ధర్మంగా చేస్తే నీకేమి గాదు బావుంటావు. ఎప్పుడైతే అధర్మంగా నువ్వు వెళ్తావో అప్పుడే నీకు కష్టాలనేవి వస్తాయి అని మనకి చెప్పి పంపించాడు కిందకి పంపించేప్పుడే. ఎప్పుడైతే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఈ రూల్స్ పాటించండి అని అక్కడ రూల్స్ రాస్తారు. మనం ఎప్పుడైతే రూల్స్‌ని బ్రేక్ చేసి మనం ప్రవర్తిస్తామో అప్పుడు మనకి ఏదో ఒక శిక్ష పడడమో, జరిమానా పడడమో జరుగుతుంది. మరి అలాగే ఈ దేహాన్ని ఇచ్చేటప్పుడు కూడా భగవంతుడు మనకి చెప్పాడు ధర్మంగా ఉండాలి, అధర్మంగా ఉండకూడదని. కానీ మనం దాన్ని ఆ రూల్‌ని బ్రేక్ చేసి మనకు ఇష్టం ఉన్నట్టుగా ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీవహింస చేయొద్దు. అంటే అని ఒక ఉంటది. అంటే మనిషి అన్నవాడు
మాంసాహారం తినకూడదు. ఆ రూల్‌ని బ్రేక్ చేసి ఇవాళ మనం మనకు నచ్చిందని, మనకు టేస్ట్ కావాలని చెప్పి, లేదా ఉంది గదా అని చెప్పేసి కోడిని, మేకని చంపేసి తింటున్నాం. అది రూల్‌ని బ్రేక్ చేస్తున్నాం. తత్ఫలితంగా మనకి ఆ కర్మ అనేది అనుభవించాలి. కానీ మనమేం చేస్తున్నాము, తినేది మంచిగా శుభ్రంగా తింటున్నాము. కానీ దేవుడి మీద నిందిస్తున్నాం. అయ్యో! నాకు ఈ రోగమొచ్చింది. దేవుడు నాకిట్లా చేసిండు. నేనెంత మంచిదాన్ని, అన్ని మంచి పనులు చేస్తాను. కానీ నాకిదొచ్చిందని మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకొచ్చే కష్టాలకి భగవంతుడిని నిందిస్తాం. అది ఎంతవరకు కరెక్టు అని చెప్తున్నారనమాట. సో, కర్మ అనేది పరిపూర్ణ ప్రాకృతిక నిబంధన. అంటే కర్మ చేయడం అనేది ప్రకృతి నిబంధన అని చెప్తున్నారనమాట. అయితే ఇంకొకటి ఏం రూల్ మనకి ఉంది అనంటే, చర్యకి ప్రతిచర్య అనే సిద్ధాంతం మనల్ని రక్షించడానికే ఏర్పడ్డది. అంటే ఏదిస్తే అదే వస్తుంది. మనకు తెలుసు కదా! మనం మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే, మనల్ని రక్షించడానికేనంట. అది ఏ విధంగానో చూద్దాం మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకెవరైనా అన్యాయం చేశారనుకోండి, ఆ చేసిన వాడికి శిక్ష పడుతుంది అన్నప్పుడు మనకి ఆనందమేస్తుంది. సో, ఎవరైనా మనకి ఒక బాధనిచ్చారు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా! నాకు బాధనిచ్చాడు. వాడికిప్పుడు ఆ పరిస్థితొచ్చింది బాగయింది అని మనం హ్యాపీగా ఫీలవుతాం. ఆ! అలాగే అందువల్ల తను శిక్షించబడతాడనే భయంతో అన్యాయం చేయకుండా మనల్ని అలాంటి సంకల్పం గల వారి నుంచి కాపాడుతుంది కూడా. సో, ఎప్పుడైతే వాడు మనకు చేశాడు కాబట్టి, వాడు శిక్షించబడ్డాడని ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో, అదే నిబంధన మనల్ని తప్పు చేయకుండా గూడా రక్షిస్తుంది అని జెప్తున్నారు. అంటే మనం గూడా ఆలోచిస్తాం గదా! అరే! వాడు నాకు చేస్తే వాడికి బాధ కలిగింది. వాడికి శిక్ష పడ్డది. అంటే నేను ఆ పని చేస్తే నాకు గూడా శిక్ష పడుతుంది అన్న ఒక ఎరుక, ఒక భయం అనేది మనకుంటుంది గదా! సో, ఆ భయమే మనల్ని తప్పులు చేయకుండా రక్షిస్తుంది అని చెప్తున్నారు మాస్టర్. ఇతరులకి మనం అన్యాయం చేసినప్పుడు వారి తరపున మనకి కష్టాలనే శిక్ష పడ్డప్పుడు భగవంతుడిని నిందిస్తున్నాం. అంతే తప్ప మనం చేసిన దుష్కర్మని పరిగణలోకి తీసుకోము. ఇందువల్లే మనకి వచ్చే కష్టాలని దేవుడికి బహుమతిగానో, మనకి అర్హత ఉండబట్టే వచ్చిందనో భావించక, దాని నుంచి తప్పించుకునే విఫల ప్రయత్నం చేసి చివరికి దేవుడిని నిందిస్తున్నాం. చూడండి, ఇప్పుడు మన వల్ల ఎవరికైనా ఎవరి వల్లన మనకి బాధ కలిగిందనుకోండి, మనం ఏం చేస్తాము? నన్నింత బాధ పెట్టిండు కాబట్టి అంతకంత ఫస్ట్ డైలాగ్ ఇదే వస్తది మనకి. నన్నంతగా ఏడిపిచ్చిండు. అంతకంత వాడు గూడా కూడుస్తాడు అని. తెలంగాణలో అయితే ఇట్లా అంటారు. అంతకంత వాడు గూడా అనుభవిస్తాడు అని జెప్తాం గదా! అంటే అదే పరిస్థితి మనకొచ్చిందనుకోండి, మనమేం జేస్తాము? అప్పుడు మనం అనుకోము. నేను ఎవరికో ఇచ్చాను గాబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఎప్పుడు గూడా అనుకోము. పక్కవాడికొస్తేనేమో నాకు జేసిండు గాబట్టి వాడికొచ్చింది అంటాం. అదే మన వరకొచ్చే వరకు ఏమంటాము? భగవంతుడు నాకంత అన్యాయం జేసిండు, ఇంత అన్యాయం జేసిండు, నాకిట్లాంటి పరిస్థితి ఇచ్చిండు. మరి ఎందుకని మనకా ఎరుక ఉండదు? కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదొచ్చినా గూడా అది నేను చేసుకోవడం వల్లే వచ్చింది అన్న ఆహ్, దాంట్లోనే ఉండాలి. అందుకనే మనకి వంశీ సారు అద్భుతమైన ప్రక్రియనిచ్చాడు మాస్టర్స్. కర్మ ధ్యానం, కర్మ విపాకం గాని, అంటే ఏదైనా మన లైఫ్‌లోకి వచ్చిందంటే మ కర్మ ధ్యానం చేయండి. క ము మూలంలోకి వెళ్ళండి. అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే కర్మధ్యానం చేసి కళను చూసుకొని మూలంలోకి వెళ్తామో, అప్పుడే మనం నుంచి బయటపడతాం. అందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక ఎరుకలో ఉండాలి. అందుకే చెప్తారు కదా సారు, మధ్యరాత్రి మంచిగా నిద్రపోతున్నప్పుడు లేపి "నీ ఈ స్థితికి కారణం ఎవరు?" అంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నేను చేసుకున్న దాని వల్లే నాకిది వచ్చింది అన్న స్ట్రాంగ్ దానిపైన మనం ఉండాలి. అంటే అలాంటి సిట్యుయేషన్‌లో మనల్ని లేపి అడిగినా గూడా, వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది అన్నది ఎప్పుడు గూడా మనకుండదు. మన మైండ్‌లో ఎప్పుడు గూడా ప్రతి క్షణం ఇది ఉండాలి. ఖచ్చితంగా బాగా బలంగా మనం దీన్ని పట్టుకోవాలి. ఏదొచ్చినా సరే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఇది నేను చేసుకోవడం వల్లనే వచ్చింది. భగవంతుడు ఇచ్చింది కాదు. వేరే వాళ్ళు చేసింది గాదు. ఇది నేను చేసుకోవడం వల్లనే వచ్చింది అన్న దానిపైన మనం చాలా బలంగా ఉండాలి మాస్టర్స్. ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన వర్డ్ చెప్పారు. మన కష్టం మన ప్రవర్తన నుంచే ఆరంభమై మనల్ని చేరుకుంటుంది. చూసారా? మన కష్టం మనకొక కష్టం అంటే సుఖమొచ్చింది, హ్యాపీనెస్ ఉంది. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. దానికి కారణం నేనే అని ఎగిరిపోతుంటాం. సో, దానివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ మనకొక కష్టం వచ్చింది అంటే అది మన ప్రవర్తన నుంచే ఆరంభమై తిరిగి మనల్ని చేరుకుంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఒకరికి కష్టం చేస్తామో, కష్టాన్నిస్తామో, బాధనిస్తామో
అది మనం జేయడంతోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మళ్ళేమవుతుంది, చివరికి అది మనల్ని చేరుకుంటుంది. మనల్ని రీచ్ అవుతుంది. కాబట్టి మన దగ్గరికి ఒక కష్టమొచ్చింది, మన లైఫ్‌లోకి ఒక కష్టమొచ్చింది, ఒక బాధొచ్చింది అంటే, అది నేను జేసిందే అన్నది ఎంత స్ట్రాంగ్‌గా నమ్మాలో మనకిక్కడ చెప్తున్నారు మాస్టర్. అయితే పూర్వం మనం చేసిన తప్పులకి ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్నామనే ఎరుకతో జీవిస్తే, ఈ జన్మలోని ప్రవర్తన విషయంలో మనం అప్రమత్తంగా ఉండి, మళ్ళీ భవిష్యత్తులో కష్టాలను కొని తెచ్చుకోకుండా తెచ్చుకోవడానికి ఇష్టపడడం. అదే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఆ ఎరుకతో ఉంటామో, అప్పుడు మనకెప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో, నేను ఒకరికి కష్టం ఇవ్వడం వల్లే ఇప్పుడు నాకు ఈ లైఫ్‌లోకి, నా లైఫ్‌లోకి ఇదొచ్చిందని మనం దాన్ని పట్టుకుంటామో, తర్వాత ఏం చేస్తాము మనము, ఫ్యూచర్‌లో మనం తర్వాత వచ్చే జన్మల్లో హ్యాపీగా ఉండడానికి ఇప్పుడు అలాంటి బాధను గాని, కష్టాన్ని గాని వేరే వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడతాం. అంటే అలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా మనం పనులు చేస్తాము అని చెప్తున్నారనమాట. సో, మనకొక బాధొచ్చింది. దానివల్ల మనం అది నేర్చుకున్నామనుకోండి, మళ్ళీ అలాంటి పని చేయడానికి ఎవరమైనా ఇష్టపడతామా? ఇష్టపడడం గదా! అంటే మళ్ళీ ఇదే బాధ అబ్బా! వచ్చే జన్మలో గూడా మళ్ళా ఇదే బాధపడాలా? అయ్య బాబోయ్! నాకొద్దు ఇలాంటివి. నేను ఇలాంటివి చెయ్యను. ఇక మీదట చెయ్యను. ఎవరిని బాధ పెట్టను. ఎవరిని హింసించను అని మనకి మనం డిసైడ్ అవుతాం గదా! కాబట్టి ఆ రకమైన జ్ఞానంతో మనం ఉండాలి అని చెప్తున్నారనమాట. నేటి కష్టాలని అనుభవ పాఠంగా తీసుకొని తన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. కాబట్టి మనమందరం గూడా వంశీ మాస్టర్ ఇచ్చిన జ్ఞానం వల్ల ఏం జేస్తున్నాము అంటే కరెక్ట్‌గా ఇదే చేస్తున్నాం. కర్మల్ని జూసుకుంటున్నాము, బాధల్ని తగ్గించుకుంటున్నాము. మళ్ళీ అవి తిరిగి అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడుతున్నాం. అంటే ఫర్దర్‌గా మనం అలాంటివి అనుభవించకుండా, అలాంటి కర్మల్ని చేయకుండా మనల్ని మనల్ని చక్కగా గైడ్ చేస్తున్నారో, ఆ రకమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు కాబట్టి, ఈ సందర్భంగా వంశీ మాస్టర్‌కి మరొక్కసారి ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే మనం ఆ జ్ఞానం నేర్చుకుంటున్నాం గాబట్టే అలాంటి కుకర్మలు చేయకుండా, అలాంటి బాధలు వేరొకరికి ఇవ్వకుండా ఉండగలుగుతున్నాం. సో, కర్మలనేవి 3 రకాలుగా ఉంటాయంట. అవేంటి అంటే, మన ఫలం అనుభవించాల్సిన కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవి 1 సుకర్మ, 2 దుష్కర్మ, 3 మిశ్రమ కర్మ. అంటే మంచి కర్మలు చేయడం వల్ల సుఖం గాని, భోగం గాని వస్తుంది. అలాగే దుష్కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది, నష్టాలు జరుగుతాయి. మిశ్రమ కర్మలు అంటే 2 కలిపి కష్టం, సుఖం 2 కలిపి వస్తాయన్నమాట. సో, ప్రారబ్ధ కర్మ అనేది ఈ 3 కర్మల కలయికన్నమాట. అంటే మంచి కర్మలు, చెడు కర్మలు, మిశ్రమ కర్మలు. ఈ 3 కలిపి ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయన్నమాట. సో, ఓ రాతిని పైనుంచి కిందకి వదిలిపెడితే, అది కిందికి పడటానికి భూమ్యాకర్షణ శక్తి అనే నియమం ఎలా పనిచేస్తుందో, అలా చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించే నియమం పనిచేస్తుంది. దీన్నే కర్మ పరిపక్వం అని కూడా అంటారనమాట. అయితే మనం జేసిన అదే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేవి వస్తాయన్నమాట. మనుషులు నవ్వుతూ చెడ్డ పనులు చేసి, ఏడుస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తారు. దుఃఖానికి కానీ, సుఖానికి కానీ కలుగజేసేది తను చేసిన కర్మ తప్ప మనిషికి మరొకటి లేదు. సో, ఏదొచ్చినా గూడా మళ్ళీ, మళ్ళీ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఒకటే చెప్తుంది. నువ్వేది చేస్తే అది వస్తుంది. మంచి చేస్తే మంచొస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. నువ్వు అద్దంలో చూసి నవ్వితే అది నవ్వుతూ కనిపిస్తావు. ఏడిస్తే ఏడుస్తూ కనిపిస్తావు. సేమ్ కర్మ గూడా అంతే. నువ్వు ఏదిస్తావో అదే వస్తుందనమాట. మంచి పనులు చేయడం ద్వారా సుఖము, చెడ్డ పనులు చేయడం ద్వారా దుఃఖము జీవులకి కలుగుతాయి. అందువల్ల కర్మకి పూజ్యత కలగడమే కాక, సమస్తం కర్మ మీదే ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అయితే మరి ఈ కర్మలు కాలం ఎలా ఇస్తుందంటే, కాలం వల్లే అంతా లభిస్తుంది. కర్మ ఫలితాన్ని కాలమే కలిగిస్తుంది. కాలమే మనుషుల్లో పరిణితిని కలిగిస్తుంది. కాలమే మనిషిని నాశనం చేసి, కాలమే సర్వాన్ని సృజిస్తుంది. అంటే ప్రతి ఒక్కటి గూడా కాలం చేతిలోనే ఉంటుంది అని చెప్తున్నారనమాట. కాలానికి కర్మకి అపారమైన జ్ఞాపక శక్తి. మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గదా! కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువని. ఎంత కాలమైనా సరే అవి కోటానుకోట్ల మనుషులు చేసిన మంచి చెడుల పక్వానికి వచ్చినప్పుడే మాత్రమే తప్పక ఫలితాన్ని ఇస్తాయి. అంటే మరి కోటానుకోట్ల జీవరాశులున్నప్పుడు మరి ఏది ఎవరికి ఇవ్వాలో అనేది ఆహ్, తెలిసుండాలంటే ఎంత జ్ఞాపక శక్తి ఉండాలో ఆలోచించండి మాస్టర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ పురాణాల్లో మునులు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి విన్నవించుకుంటారు గదా! ఈ రాక్షసుడు ఇలాంటి చర్యలు జేయడం వల్ల మాకందరికి చాలా ఇబ్బందవుతుంది. వెంటనే వెళ్లి ఆయనని సంహరించు. ఆయన నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకున్నప్పుడు, విష్ణుమూర్తి వారు అడగగానే వెళ్ళిపోయి అలా చేస్తాడా? చెయ్యడు గదా! సో, పక్కా ప్రణాళిక ప్రకారం ఒక అవతారం ఎత్తి, ఆ అవతారం ఎత్తిన తర్వాత గూడా, ఆ రాక్షసుడు చేసిన కర్మలన్నీ అంటే అవన్నీ గూడా ఆ ఫలితం పొందాలంటే అది పక్వానికి రావాలి. అది మంచైనా, చెడైనా వాళ్ళకి అనుభవించాలి అంటే ఆహ్, అది పక్వానికి రావాలి. సో, అంతకాలం వాళ్ళకి సమయాన్నిచ్చి, ఆ తర్వాతే ఏ అవతారంలో జూసినా గూడా ఆ పక్వానికి వచ్చినప్పుడే వాళ్ళు సంహరింపబడతారనమాట. కాబట్టి ప్రతిదానికి ఆహ్, కాలమనేది ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. పుష్పాలు, ఫలాలు ఎలా కాలానుగుణంగా పక్వమవుతాయో, అలా మనం చేసిన కర్మలు కూడా తగిన కాలంలో పక్వమై ఫలితాన్ని ఇస్తాయి. సో, మనం చెట్టు పెట్టాము అంటే ఒక కర్మ చేశాము. అది మెల్లిగా పెరుగుతుంది. పెరిగి పెద్దగయ్యి, పూత పూసి, కాయ కాసి తర్వాతే ఫలాన్నిస్తుందనమాట. సో, కొంత సమయం పడుతుంది ఏ దానికైనా. సో, మనం చేసే కర్మల ఫలితం మనం అనుభవించడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడే అది మన లైఫ్‌లోకి వస్తుంది అని చెప్తున్నారనమాట. హ్మ్. నుదిటి మీద రాసిన రేఖలు మళ్ళీ చెరగవు. హరికైనా అంతే, హరుడికైనా అంతే. ఎవ్వరికైనా అంతే. అంటే మన ప్రారబ్ధ కర్మలనేవి ఖచ్చితంగా మనము అనుభవించాలి. వాటిని మార్చుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నారనమాట. మరి ప్రారబ్ధం అంటే ఏమిటి అంటే, అంటే ఇప్పటికి ఎంతో పూర్వమే రక్తం మొదలైనవి. అంటే ప్రతి జీవికి ఉండే సంచిత కర్మ అనేక జన్మల్లో అనుభవించేంత అత్యధికంగా ఉంటాయి. అంటే మన సంచిత కర్మలు ఎన్ని ఉంటాయంటే, ఆ సంచిత కర్మల్ని మనము అనుభవించడానికి చాలా జన్మలు తీసుకోవాల్సొస్తదంట. మనకి ఎవరికైనా డౌట్ రావచ్చు. అబ్బా! ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాలి? ఒక జన్మ తీసుకుంటే సరిపోదా? లేదా ఒక 10 జన్మలు తీసుకుంటే సరిపోదా? అంటే మన సంచిత కర్మలు అన్ని ఉంటాయంట. అన్ని జన్మలు ఎత్తితే గాని మన సంచిత కర్మలు అయిపోవంట. అది అయిపోకపోగా మనం అజ్ఞానం వల్ల ఏం చేస్తాం? ఆహ్, తీసుకున్న ప్రతి జన్మలో ఎంతో కొంత మళ్ళీ ఆహ్, కర్మలు చేస్తూనే ఉంటాము. సో, ఆ సంచితంలోకి ఇంకా కర్మలు యాడ్ అవుతూనే ఉంటాయి గానీ, తగ్గడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సంచిత కర్మలన్నీ అనుభవించడానికి ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జన్మకి అనుభవానికి ప్రాప్తించినది ప్రారబ్ధ కర్మ. దీనికోసం ప్రాప్తం లేని మరెవరు ప్రయత్నించినా ఆ సుఖం లేదా కష్టం వారికి దక్కదు. ఓ జన్మలో సంచిత కర్మ మొత్తాన్ని అనుభవించడానికి పూర్ణాయుష్షు కూడా సరిపోదు. చూసిండ్రా? ఒక జన్మ మొత్తం గూడా కంప్లీట్‌గా ఆయుష్‌తోని ఉన్నా గూడా మనకి అంటే సగంలోనే చనిపోవడము, మధ్యలో చనిపోవడం చేయకుండా కంటిన్యూగా మొత్తం జీవితకాలం ఉన్నా గూడా ఆ సంచిత కర్మలనేవి అనుభవించడానికి జన్మ సరిపోదు అని జెప్తున్నారనమాట. సంచిత కర్మలోంచి ఓ జన్మలో అనుభవించేంత తీయబడ్డ కర్మనే ప్రారబ్ధ కర్మ అంటారు. సో, మనము ఒక సంచి నిండా మనకి కర్మలున్నాయి. ఇప్పుడు ఈ లైఫ్ తీసుకున్నాం. మనం ఈ జన్మ తీసుకున్నాం. ఈ జన్మలో ఆ సంచితంలోంచి కొన్ని కర్మలు తెచ్చుకున్నామనమాట. ఖచ్చితంగా ఈ కర్మలు ఈ జన్మలో అనుభవించాలని తెచ్చుకున్నాం. అవే ప్రారబ్ధ కర్మలు అని చెప్తున్నారనమాట. సో, ప్రతి జీవి ఈ ప్రారబ్ధ కర్మల ఫలితాల అనుభవం కోసమే భూమి మీదకి వస్తాడు. సో, ఈ ప్రారబ్ధ కర్మల నుంచి మనం అనుభవాలను నేర్చుకోవడానికే ఈ జన్మను తీసుకున్నాము. ఈ భూమి మీద జన్మించాము అని చెప్తున్నారు మాస్టర్స్. సో, మన జీవితంలో జరిగే చాలా సంఘటనలని మనం పుట్టక మునిపే మన ప్రారబ్ధ కర్మ రూపొందించింది. చూసిండ్రా? ఆహ్, మనం ఏం అనుభవించాలి, ఏం తెచ్చుకోవాలి, ఎలా ఉండాలన్నది ముందే మనం నిర్ణయించుకున్నాం. అక్కడ అంతా ప్లాన్ అంతా అక్కడ వేసుకున్నాము. దాన్ని అమలు అమలు చేయడానికి మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం అని చెప్తున్నారనమాట. ఈ భూమి మీదకి చేర్చింది కూడా ఆ ప్రారబ్ధ కర్మే. సో, మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకోవడానికి కారణం గూడా ఆ ప్రారబ్ధ కర్మే అని జెప్తున్నారనమాట. ఓ సెల్ ఫోన్ చెడిపోతే అందులోని సిమ్ కార్డ్‌ని తీసి కొత్త సెల్ ఫోన్‌లో వేస్తాం. కొత్త సెల్ ఫోన్‌లో ఏసినప్పుడు ఏం జేస్తాము, పాత ఫోన్‌లో ఉన్న మెమోరీస్ గానీ, ఫోటోస్ గానీ, అందులో ఉన్న డాటా అంతా గూడా మళ్ళా దీంట్లోకి కన్వర్ట్ జేస్తాం గదా! దీంట్లోకి మనము ఎలాగైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామో, అలాగే మనసు ఓ దేహాన్ని విడవగానే కొత్త శరీరంలోకి మారి, అందులోకి అనేక కర్మలను, సంస్కారాలనే సమాచారాన్ని వెంట తెచ్చుకుంటుంది. అంటే మనం గతంలో ఎన్నో జన్మలు పొందాము. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నామంటే,
ఆ జన్మల్లో ఉన్న జ్ఞానాన్ని ఈ లైఫ్‌లోకి గూడా వెంట తెచ్చుకుంటామని చెప్తున్నారు మాస్టర్. చూడండి ఇప్పుడు చాలా మందిని మనం కొంతమంది ఎంత ధ్యానం గురించి చెప్పినా, లేదా మాంసాహారం తినొద్దని చెప్పినా గూడా కొంతమంది వెంటనే మారుతారు. కొంతమంది మారరు. ఎందుకు అంటే అంతకు ముందే వాళ్ళు దాని గురించిన ప్రయత్నం అంతా చేశారు. కాబట్టి ఈ జన్మలో టక్కుమని మారేశారు. ఇలా చెప్పగానే వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. ఆ కాలమొచ్చింది. మారాలనుకున్నారు మారారు. అంతేగాని మరి అలాగైతే అందరూ ఒకే చెప్పగానే మారుతారు గదా! సో, మారట్లేదు అంటే వాళ్ళకింకా దానికి సంబంధించిన జ్ఞానం లేదు. వాళ్ళ కర్మ పక్వానికి రాలేదు అని మనం అనుకోవాలి. సో, ఏదైనా చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళు చెయ్యట్లేదు అంటే వాళ్ళకింకా ఆ టైం రాలేదు అని మనం దాన్ని వదిలేయాలి మాస్టర్స్. ఇంకా ఓకే. కర్మలని 3 రకాలుగా చేస్తుంటాం. మానసికంగా ఆలోచనల రూపంలో కొన్ని కర్మలు, మాటల ద్వారా కొన్ని కర్మలు, శారీరకంగా చేతల ద్వారా కొన్ని కర్మలు చేస్తూ ఉంటామనమాట. సో, మనం మైండ్‌లో చేసే ఆలోచనలు గూడా మన కర్మకి కారణమవుతాయి. అంటే నువ్వు బయటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో మర్డర్ చేయాలనుకుంటున్నావు. కానీ భౌతికంగా నువ్వేం జేయట్లేదు. కానీ మనసులో ఆలోచన చేస్తున్నావనుకోండి, అది గూడా కొంత కర్మగా మారుతుంది అని చెప్తున్నారనమాట. వాటి ఫలితాలను కూడా అదే విధంగా శారీరకంగా, వాక్కు రూపంలో, మానసికంగా అనుభవిస్తాం చూసారా? సో, మాటల ద్వారా చేసిన కర్మలకి మాటల రూపంలో బాధను అనుభవిస్తాం. మానసికంగా మనసుతో చేసిన వాటికి మనసు అంటే ఇప్పుడు అందరం మానసిక శాంతితో ఉండం గదా! మానసికంగా ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఉంటాం. ఎందుకు అంటే మానసికంగా మనం అలాంటి కర్మల్ని చేశాము. అలాగే శారీరకంగా కూడా కొన్ని అనుభవిస్తుంటాం. అంటే కొన్ని చేతల ద్వారా చేశామనమాట. సో, మనం ఏ రకంగా చేసిన వాటికి ఆ రకంగా మనం కర్మ ఫలితాలని అనుభవిస్తాము అని చెప్తున్నారనమాట. ఓకే మాస్టర్స్. ప్రారబ్ధ కర్మ ఎందుకు మారదు? ఎలాంటివి చేయడం వల్ల ప్రారబ్ధ కర్మల్ని మార్చుకోవచ్చు అనేది మనం ఇంకొక క్లాస్‌లో చెప్పుకుందాం మాస్టర్స్. ప్రారబ్ధ కర్మని ఆహ్, మనం అనుభవించడానికి కొన్ని సహాయక కర్మలు గూడా ఉంటాయంట. సో, వాటన్నిటి గురించి గూడా మరొక క్లాస్‌లో తెలుసుకుందాం మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ గూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.